జగనన్న కాపు మంత్రం. సిపి అధినేత జగన్ 2029 గెలుపుదారులను వెతుకుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా జగన్ గురించి, ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ ని రెడీ చేస్తున్నారు. రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవటం ఒక రివాజు. జగన్ కూడా అదే పని చేస్తున్నారు. దానికి ఆయన పాత పద్ధతులు కాకుండా కొత్త వ్యూహాలను నమ్ముకుంటున్నారు. వైసీపీ ఓటమికి దారితీసిన రాజకీయ సామాజిక పరిణామాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రీసెంట్ గా జగన్ మీడియా ప్రసంగాలను చూస్తే అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమే. గెలిచింది మాత్రం 2 సార్లు. ఆయన కంటే జూనియర్లు ఎంతో మంది మంత్రులైనా అంబటిని మంత్రి పదవి వరించింది మాత్రం జగన్ హయాంలో 2022లో మాత్రమే. మినిస్టర్ రాంబాబు అనిపించుకోవడానికి 3.5 దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంబటి వైఎస్ఆర్ అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగారు. ఆయన బ్యాడ్ లక్ అనాలో మరేమో గానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దాంతో ఆయన రాజకీయ జీవితం దూకుడుగా సాగలేదు. వైసీపీలో మాత్రం ఆయనకు జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కాపులలో టైగర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చేశారు. జగన్ అయితే కాపు సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 2019లో వైసీపీ గెలుపు వెనుక వారున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కూడా కలిసి వచ్చింది. గోదావరి జిల్లాలలో ఫ్యాన్ గర్రున తిరిగింది. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారిపోయింది. పవన్ రూపంలో బలమైన నాయకుడు కాపులకు దొరికారు. పైగా చంద్రబాబుతో జట్టు కట్టడంతో గోదావరి తీరంలో వచ్చిన రాజకీయ సునామీకి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ముద్రగడనే నమ్ముకుని వైసీపీ మరోసారి తన లుక్ ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఆ విధంగా కాపులను కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నది ఇండైరెక్ట్ గా సందేశం పంపించారు. జగన్ కంటే ముందు అంబటి కుమార్తె మౌనిక మీడియాతో మాట్లాడుతూ మా వేలుతో మా కన్ను పొడొస్తారా అని కూటమి పెద్దలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాపుల మీద దాడి అంటూ ఆమె తన తండ్రి మీద జరిగిన దాడిని చిత్రీకరించారు. అదేవిధంగా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తమ మీదనే అధికార ప్రతాపం చూపిస్తుందా అని ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ని ఆమె సంధించారు. ఇది కూటమి పెద్దలకు ఎంతవరకు చేరుతుందో కానీ కాపు సామాజిక వర్గంలో ఆలోచనలు రేకెత్తించడానికే ఆమె ఈ విధంగా మాట్లాడారన్నది విశ్లేషణగా ఉంది. దానికి తగిన ప్రతిస్పందన కూడా గుంటూరు జిల్లా జగన్ టూరు సందర్భంలో కనిపించింది. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారంతా బాగానే రెస్పాండ్ అయ్యారన్నది కూడా అగుపించిన దృశ్యంగా ఉంది అంటున్నారు. అంబటి రాంబాబు రేపటి రోజున బలమైన తన సామాజిక వర్గాన్ని పొలరైజ్ చేసి వైసీపీ వైపుగా నడిపించగలరా అన్నది చర్చగా మారింది. మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి బంగవీటి రంగ అనుచరుడిగా కూడా ఉన్నారు. ఆయన యువనేతగా ఉన్నప్పుడు కాపునాడు వ్యవహారాలలో గట్టిగానే పనిచేశారు. అంబటి మీద ఈ ముద్ర అయితే వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా లేదు. ఇప్పుడు వైసీపీ ఆయన్ను ముందు పెడుతోంది. అంబటి రేపటి రోజున జైలు నుంచి విడుదలయ్యాక మరింతగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఎటూ కూటమి వర్సెస్ రాంబాబు ఎపిసోడ్ మరింత వేడిగా ఫ్యూచర్ లో కొనసాగనుంది. దాంతో జగన్ వ్యూహాత్మకంగానే అంబటిని కాపుల టైగర్ అనిశారు. ఒక విధంగా ఇది వైసీపీ వేసిన ఎత్తుగడైతే కూటమి ఏ విధంగా పై ఎత్తు వేస్తుందన్నది మాత్రం చూడాల్సి ఉంది. జగనన్న కాపు మంత్రం. సిపి అధినేత జగన్ 2029 గెలుపుదారులను వెతుకుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా జగన్ గురించి, ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ ని రెడీ చేస్తున్నారు. రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవటం ఒక రివాజు. జగన్ కూడా అదే పని చేస్తున్నారు. దానికి ఆయన పాత పద్ధతులు కాకుండా కొత్త వ్యూహాలను నమ్ముకుంటున్నారు. వైసీపీ ఓటమికి దారితీసిన రాజకీయ సామాజిక పరిణామాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రీసెంట్ గా జగన్ మీడియా ప్రసంగాలను చూస్తే అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమే. గెలిచింది మాత్రం 2 సార్లు. ఆయన కంటే జూనియర్లు ఎంతో మంది మంత్రులైనా అంబటిని మంత్రి పదవి వరించింది మాత్రం జగన్ హయాంలో 2022లో మాత్రమే. మినిస్టర్ రాంబాబు అనిపించుకోవడానికి 3.5 దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంబటి వైఎస్ఆర్ అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగారు. ఆయన బ్యాడ్ లక్ అనాలో మరేమో గానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దాంతో ఆయన రాజకీయ జీవితం దూకుడుగా సాగలేదు. వైసీపీలో మాత్రం ఆయనకు జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కాపులలో టైగర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చేశారు. జగన్ అయితే కాపు సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 2019లో వైసీపీ గెలుపు వెనుక వారున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కూడా కలిసి వచ్చింది. గోదావరి జిల్లాలలో ఫ్యాన్ గర్రున తిరిగింది.
కానీ 2024 వచ్చేసరికి సీన్ మారిపోయింది. పవన్ రూపంలో బలమైన నాయకుడు కాపులకు దొరికారు. పైగా చంద్రబాబుతో జట్టు కట్టడంతో గోదావరి తీరంలో వచ్చిన రాజకీయ సునామీకి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ముద్రగడనే నమ్ముకుని వైసీపీ మరోసారి తన లుక్ ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఆ విధంగా కాపులను కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నది ఇండైరెక్ట్ గా సందేశం పంపించారు. జగన్ కంటే ముందు అంబటి కుమార్తె మౌనిక మీడియాతో మాట్లాడుతూ మా వేలితో మా కన్ను పొడొస్తారా అని కూటమి పెద్దలను ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాపుల మీద దాడి అంటూ ఆమె తన తండ్రి మీద జరిగిన దాడిని చిత్రీకరించారు. అదేవిధంగా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తమ మీదనే అధికార ప్రతాపం చూపిస్తుందా అని ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ని ఆమె సంధించారు. ఇది కూటమి పెద్దలకు ఎంతవరకు చేరుతుందో కానీ కాపు సామాజిక వర్గంలో ఆలోచనలు రేకెత్తించడానికే ఆమె ఈ విధంగా మాట్లాడారన్నది విశ్లేషణగా ఉంది. దానికి తగిన ప్రతిస్పందన కూడా గుంటూరు జిల్లా జగన్ టూరు సందర్భంలో కనిపించింది. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారంతా బాగానే రెస్పాండ్ అయ్యారన్నది కూడా అగుపించిన దృశ్యంగా ఉంది అంటున్నారు. అంబటి రాంబాబు రేపటి రోజున బలమైన తన సామాజిక వర్గాన్ని పొలరైజ్ చేసి వైసీపీ వైపుగా నడిపించగలరా అన్నది చర్చగా మారింది. మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి వంగవీటి రంగ అనుచరుడిగా కూడా ఉన్నారు. ఆయన యువనేతగా ఉన్నప్పుడు కాపునాడు వ్యవహారాలలో గట్టిగానే పనిచేశారు. అంబటి మీద ఈ ముద్ర అయితే వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా లేదు. ఇప్పుడు వైసీపీ ఆయన్ను ముందు పెడుతోంది. అంబటి రేపటి రోజున జైలు నుంచి విడుదలయ్యాక మరింతగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఎటూ కూటమి వర్సెస్ రాంబాబు ఎపిసోడ్ మరింత వేడిగా ఫ్యూచర్ లో కొనసాగనుంది. దాంతో జగన్ వ్యూహాత్మకంగానే అంబటిని కాపుల టైగర్ అనిశారు. ఒక విధంగా ఇది వైసీపీ వేసిన ఎత్తుగడైతే కూటమి ఏ విధంగా పై ఎత్తు వేస్తుందన్నది మాత్రం చూడాల్సి ఉంది.